గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు భారీగా తగ్గడం వెనుక పౌల్ట్రీ కంపెనీల కుట్ర ఉందని, తమకు రావాల్సిన కనీసం మార్జిన్ రావడం లేదని తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ చికెన్ సెంటర్ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ తమ ప్రధాన డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వానికి వెల్లడించారు. తీర్చని ఎడల ఏప్రిల్ 1 నుండి చికెన్ షాపులు బంద్కు పిలుపునివ్వడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలిపారు. తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్ కించి ధన్యవాదాలు. ఏం లేదు బ్రదర్, ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మాకు మార్జిన్ గురించి మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి బంద్ను పిలుపునిచ్చినాం. మా చికెన్ సెంటర్ సోదరులు, నా తోటి సోదరులు అందరూ ఈ బంద్ను సక్సెస్ చేయాలని చెప్పేసి, ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించి మాకు ఒక న్యాయం చేయాలని చెప్పేసి మేము మీడియా తరఫున అందరినీ, ప్రజల్ని కూడా కోరుతున్నాము. ప్రజలకు కూడా ఏం చెప్తున్నామంటే, నిన్న ఒక 3 days బ్యాక్ 350 చికెన్ ఉన్నది, ఇవాళ రోజు 267 రూపీస్ చేసిరు. ఒక 3 days బ్యాక్ 350, ఈరోజు 267. అంటే మేము ఎప్పుడైతే బంద్కు పిలుపునిచ్చినామో, బంద్కు పిలుపునిచ్చిన 3 రోజులనే 93 రూపీస్, చరిత్రలో ఇప్పటి వరకు 93 రూపీస్ తగ్గించినట్టు ఏ రోజు దాఖలాలా లేదు, ఇప్పటి వరకు చరిత్రలో లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మేము అడుగుతున్న న్యాయమైన పోరాటం ఏంటంటే, ఈ రోజు ఇచ్చిన పేపర్లో మీరు హెడ్లైన్స్లో ఇచ్చిన చికెన్ రేటు గెట్ రేట్ 135 రూపీస్, గెట్ రేట్ 135, 162 రిటైల్ లైవ్, 235 స్కిన్, 267 వితౌట్ స్కిన్. ఇవి దీంట్లో ఏమంటున్నాం మేము, గెట్ రేట్ 135 ఉండి ఫామ్ రేట్ అని మీరు కోళ్ళు అయితే ఏదైతే వేస్తారో అదే రేట్ ప్రకారం వేయండి, మాకు దాంట్లో ఏం అభ్యంతరం లేదు. 168 చేయండి. ఇది రిటైల్ లైవ్ అయితే ఏదైతే ఉందో అది 168 అంటే 6 రూపీస్ ఆడ పెంచండి. ప్లస్ 244ను 235ని 244 చేయండి. ప్లస్ 267ని 277 చేయండి. అంటే మేము అడుగుతున్న మార్జిన్ ఏదో కొండలు తెచ్చి మాకు ఇవ్వమంటలేం బ్రదర్. మాకు కావాల్సిన మార్జిన్ మీరు పెట్టే 1.45, 1.65 యావరేజ్ ప్రకారమే మేము అడుగుతున్నది. ఈరోజు 277, 277 రూపాయలు స్కిన్లెస్ రేట్ అడుగుతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కంపల్సరీ తీసుకెళ్లాలి. 93 రూపాయలు మీరు ఈ 3 రోజుల్లో ఏ విధంగా దించారు, ఇది కూడా మీరు దృష్టికి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలని చెప్పేసి, ఈ పోల్ట్రీ ఈ 24 కంపెనీలు అని కాదు, ఒక్కొక్కసారి 24 ఉంటాయి, 18 అవుతాయి, 15 అవుతాయి. అంటే బ్రీడింగ్ను బట్టి వాళ్ళ సేలింగ్ను బట్టి కంపెనీలో కార్పొరేట్ వ్యవస్థలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవాళ రేపు మీరు BCCI మీటింగ్ పెట్టుకోమంటున్నారు కదా, మీరు మీకు అవసరం ఉన్నప్పుడేమో రాత్రికి రాత్రి 12 గంటలకు మెసేజ్లు పెట్టుకొని పొద్దుగల BICC మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు చికెన్ సెంటర్ సోదరులకు ఇంతమంది రిటైల్ వ్యవస్థకు తక్లీఫ్ అవుతున్నప్పుడు మీరు BICC మీటింగ్ ఈ రోజు సాయంత్రమో రేపు సాయంత్రమో పెట్టుకొని మాకు 30 లోపు, 31st కూడా కాదు బ్రదర్, మీకు చెప్తున్నది చూడండి, 31st ఉన్నాం కదా, 30 వరకే మాకు రిజల్ట్ కావాలా. 30 వరకు వస్తేనే మేము ఆపగలుగుతాం. 30 వరకు మాకు రాతపూర్వకంగా, లిఖిత పూర్వకంగా, ప్లస్ మాకు ఒక నిశ్చితమైన మార్జిన్ ఇస్తేనే మేము ఈ సభను విరమించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మీరు 31 వరకు దీన్ని నార్చుకుంటూ పోయిరు అనుకోండి, ఇది చినిగి తుఫాన్ అయింది. తుఫాన్ కాదు, సునామీ వస్తుంది చూడండి. ఆ సునామీ రాకుండా మీరు చూసుకోవాలని చెప్పేసి ఈ పోల్ట్రీ సంఘాన్ని మొత్తం రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్ కించి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్.